సాధ్యమైనంత వరకు నేను వెళ్ళాను. మిమ్మల్ని కొన్ని కొన్ని అడుగుతాను. ఆ కొన్ని దానికి సమాధానాలు కరెక్ట్ గా చెప్తే అసలు ఇక్కడ ఏం జరిగిందన్న అవగాహన కూడా నాకు కానీ ఇంకొకరికైనా కానీ పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. మీతోనూ మాట్లాడుతున్నాను, దీని తర్వాత అక్కడికి కూడా పోయి వాళ్ళతోనూ కూడా మాట్లాడతాను. ఉద్దేశం ఏమిటి అంటే అందరినీ కలపడమే టోటల్గా. కాబట్టి దీని మీద పూర్తి అవగాహన అన్నది అందరికీ ఉంటే బెటర్. ఇప్పుడు నాకు ఒకటి అడుగుతా ఉన్నా, సూర్యనారాయణ మనందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. మనము వాళ్ళు చెప్పి ఇవన్నీ వాళ్ళు చెప్పినటువన్నీ మనం వినే దాంట్లో ఎవరైనా కూడా మనలో అంటే కొంతమంది చేసిన తప్పు తప్పు చేస్తుంటే కూడా కొంతమంది చేసిన తప్పు అందరూ చేసినారు అని అందరికీ కూడా ఆపాదించాల్సిన పనుల పొరపాటున ప్రతి కులంలోనూ చెప్తుంటారు. కులాలకు సంబంధం లేదు. కానీ ఏదైనా ఎవరైనా మంచి చెడు అనేది మాత్రమే ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఈ మంచి చెడు అనే విషయంలో ఎవరైనా కూడా మన వాళ్ళల్లో, అది కులానికి సంబంధం లేదమ్మా, మన వాళ్ళల్లో ఎవరైనా పొరపాటున వాళ్ళతో మాట్లాడకూడదని కానీ లేదా వాళ్ళ పనులకు పిలవకూడదని కానీ ఇటువంటి సంఘ బహిష్కరణ చేసే కార్యక్రమాలు ఎవరైనా పొరపాటునైనా కూడా మన వాళ్ళల్లో కూడా ఎవరైనా చూసుంటే అది మనం క్షమాపణ చెప్తే పెద్దరికం మనకి పెరుగుతుంది. అటువంటి విషయాలలో నిజంగా ఎవరైనా చేశారా పొరపాటునైనా కూడా? అటువంటి పొరపాటు ఏం జరగలేదండి. మేము అప్పుడు ఇప్పుడు మళ్ళీ సోదర భావంగానే బతకాలని కోరుకుంటాం. వాళ్ళు మేము ఇప్పుడు ఎప్పుడు కూడా సోదర భావంగానే ఉండాలని కోరుకుంటాం. కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాల వల్ల మాకు ఇబ్బందులు, మాలో ఏ ఇబ్బందులు లేవండి. వాటిని మళ్ళీ చేసుకోవాలని ప్రయత్నించాను. మనమైతే మేమందరం అండి ఎప్పుడు అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళ మసులుకుంటే ఈ గ్రామానికి ఆదర్శ గరగపౌరాన్ని పేరు తెచ్చుకున్నాం. పాలకోడేరు మండలంలోనండి అలా తెచ్చుకున్న ఊరిలో పచ్చడం విగ్రహం అయ్యింది. మన్నాడు వాళ్ళు చేశారు, అయిపోయింది. ఆ రోజు మొదలుచుకుని 2 నెలల వరకు ఎవరు ఆ ప్రస్తావన తేలేదు. కోర్టు అంటూ తీర్పు ఇస్తే, కోర్టు అంటూ దాని మీద ఉత్తర్వులు ఇస్తే అది అన్ని విగ్రహాలకు వర్తింపు చేయాలి కదా. అది తీసేస్తే అందరి విగ్రహాలు తీసేయాలి, పెడితే అందరి విగ్రహాలు పెట్టాలి. మరి అటువంటిప్పుడు వీళ్ళ విగ్రహాన్ని మాత్రమే అక్కడ పెట్టద్దు అని చెప్పి చెప్పడం ధర్మమేనా అని వాళ్ళు అడుగుతా ఉన్నా. 2వ పాయింట్ అక్కడ అది ఎలా అంటే సార్, నా పేరు రంగారావు అండి, నా రంగారావు సార్. అది ఎలా అంటే సార్, అంత ముందు వరకు బాగానే ఉంటారు విగ్రహాలు గొడవని. ఒక వినాయకుడి గుడి గురించి విగ్రహం గురించి జరిగిన దాని గొడవల్లో హైకోర్టు నోటీస్ ఇచ్చింది సార్. అది ఇక్కడి నుంచి ఏ విధమైన విగ్రహం కూడా చెరువు చుట్టూ పెట్టకూడదని కలెక్టర్ గారు హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు వచ్చింది సార్. అది కూడా ఆ విగ్రహం తీసేసినప్పుడు కూడా ఎవరూ లేదు సార్, అధికారులు వాళ్ళు చూసుకున్నారు. తర్వాత మేము కాము ఊరుకున్నామండి ఇటువంటి విషయంలో. లేదు సార్, అటువంటి ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత సార్ అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అక్కడే ఆ విగ్రహాన్ని పెట్టడానికి కూడా మనకు ఎటువంటి అభ్యంతరాలు. ఇప్పుడు రేపు పొద్దున ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా అడుగు ఒకటి. అక్కడే కోర్టు ఏం చేస్తుందో చేస్తుందేమ్మా. అన్ని విగ్రహాలకు జరిగేది మన విగ్రహానికి జరుగుతుంది. మిగతాది అన్ని కూడా మన వరకు అదే గట్టు మీద వాళ్ళు అక్కడే విగ్రహాన్ని పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకునే దాంట్లో మనకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. అంతే కదా, అంతే కదా. లాగా ఉండే మమ్మల్ని మీరు ఏ గొడవలు లేకుండా మొత్తం అందరినీ ఈ గొడవలు లేకుండా చేసి మాకు శుభ్రంగా మాకు అరెస్ట్ అయిన ముగ్గురిని మా గ్రామంలో చెప్తారని దయచేసి మిమ్మల్ని. ప్రధానంగా ఇక్కడ 2 సమస్యలు ఇస్తాం. 2 సమస్యల మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఏమిటనంటే ఆ గట్టు మీద వాళ్ళు విగ్రహం పెట్టుకునేదానికి మనకేదైనా అభ్యంతరం ఏదైనా ఉంది అని చెప్పి మనం వెలుబుచ్చుతా ఉన్నాము అన్నది ఒకటి ఉంటే, అక్కడ మీరు ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి మీరు చెప్తా ఉన్న సమాధానం క్రిస్టల్ క్లియర్ గా మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. బంగారంగా కోర్టు వచ్చినప్పుడు కోర్టు అన్ని విగ్రహాలకి ఏం చేస్తుందో మనకు జరి చేస్తుంది. వాళ్ళు విగ్రహం పెట్టుకోమని చెప్పండి, బంగారంగా మేము కూడా అక్కడికి వచ్చి ఆ మహాన్ భావునికి మేము కూడా పూలు వేస్తామని కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. మీ కాకెందుకు రెండవది మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, ఇంకొకటి కమ్యూనికేషన్ గ్యాప్ అన్నా అవ్వండి, ఇంకొకటి అవ్వండి. ఇంకొకటి ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్న ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతూ విషయాము పనులకు ఎవరైనా పెట్టుకోకూడదు అన్నది ప్రధానంగా. ఇంకొకటి కూడా కొంతమంది అన్నారు అన్నది ఇంకొక వాదన వినిపిస్తా ఉన్నప్పుడు ఆ వాదన విషయంలో అది పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప అటువంటిది ఏది కూడా వాళ్ళకి ఏదైనా పొరపాటున ఎవరైనా చెప్తే అది జరిగిందేమో కానీ మా వరకు మాత్రం మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. నిజంగానే అటువంటి తప్పులు ఏదైనా ఒకరో ఇద్దరు పొరపాటును ఏదైనా చేసిందంటే వాళ్ళ వరకు ఎంక్వైరీలు చేసుకుని ఎంక్వైరీల ప్రకారం చేసుకోండి. కానీ మేము ఆ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళల్లో కలిసిమెలిసిగా అందరం కలిసికట్టుగా ఉంటామనేది మేము చెప్తా ఉన్నాము. ఇదే విషయాలు వాళ్ళ దగ్గర కూడా నేను డిస్కస్ చేస్తుంటే మొత్తానికి ఏమో తల్లి అందరం ఒకటే ఊళ్ళో ఉన్నాం, అందరూ ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళమే. అందరం కలిసికట్టుగా కలిపేదానికే, మిమ్మల్ని కలిపేదానికి వాళ్ళని కలిపేదానికి నా చేతనైన మేరకు నేను కూడా కృషి చేస్తాను తల్లి. అందరికీ కూడా న్యాయం జరిగేట్టుగా కృషి చేస్తాను. అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఇదే విషయాలు కూడా